అమరావతి పైన కూడా జగన్మోహన్ రెడ్డి సరిగ్గా ఇదే తప్పు చేశాడు. జగన్మోహన్ రెడ్డి అంతకుముందు అమరావతిని సమర్థించాడు. అసలు సరిపోవు అన్ని అంత భూమి అన్నాడు. అదే జగన్మోహన్ రెడ్డి ఎందుకు వ్యతిరేకించాడు? ఆయన రాజధాని వాల్యూ తెలియదా? ఆయన న్యూయార్క్లో తిరగలేదా? ఆయన మాంచెస్టర్లో ప్యారిస్లో తిరగలేదా? ఆయనకు అవన్నీ నాకు తెలియక కాదు. కానీ ఒక పొలిటికల్ బ్రాండ్గా అమరావతి ఎప్పుడైతే చూశాడో చంద్రబాబు నాయుడు, ఆ అమరావతి పైన అక్కసు పెంచుకున్నాడు. ఇప్పటికీ కూడా అది ఆడలేదు. అంతే పొలిటికల్ బ్రాండ్ చంద్రబాబు నాయుడు పొలిటికల్ బ్రాండ్ కనుక నేను దాన్ని వ్యతిరేకిస్తాను. అది ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే అల్టిమేట్గా మీకు ఇంకో ఉదాహరణ చెప్తాను. కమ్యూనిస్ట్ మేనిఫెస్టో చదవండి. కార్ల్ మార్క్స్ రాసిన కమ్యూనిస్ట్ మేనిఫెస్టో, కార్ల్ మార్క్స్ అండ్ ఫ్రెడరిక్ ఎంగెల్స్. అందరికీ తెలియదు కమ్యూనిస్టులు అంటే పెట్టుబడిదారులకు వ్యతిరేకము, పెట్టుబడిదారీ వ్యవస్థను దెబ్బకొట్టి సోషలిస్ట్ వ్యవస్థను నిర్మించడం వాళ్ళ లక్ష్యం. అందులో కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో కార్ల్ మార్క్స్ అంటాడు, పెట్టుబడిదారులు తమ ప్రయోజనాల కొరకు శ్రామిక వర్గానికి కొన్ని సందర్భాల్లో మేలు చేయవచ్చు, అయినా మనం దాన్ని ఆహ్వానించాలి అంటాడు. అంటే అర్థం ఏంటి? తమ వర్గ శత్రువులైన పెట్టుబడిదారులు ఒక మంచి చేసినా కమ్యూనిస్టులుగా దాన్ని స్వాగతించాలి, ప్రజలకు బెనిఫిట్ అవుతుంది కనుక. మేము వ్యతిరేకిస్తాం పెట్టుబడిదారులు కనుక వాళ్ళు ఏం చేసినా వ్యతిరేకిస్తామంటే కరెక్ట్ కాదు అని కమ్యూనిస్టులు కూడా చాలా సందర్భాల్లో దీన్ని గుర్తించరు. అందువల్ల ఎప్పుడు కూడా ఒక పొలిటికల్ బ్రాండ్ ఎవరికి ఇప్పుడు రాజశేఖర రెడ్డికి ఏం డ్యామేజ్ జరిగింది నాకు చెప్పండి. చంద్రబాబు నాయుడు పొలిటికల్ బ్రాండ్ను ఆయన ఏమీ సొంతం చేసుకోలేదు, సొంత బ్రాండ్ నిర్మించుకున్నాడు. కానీ ప్రజలకు మేలు జరుగుతున్న